రాజధాని అమరావతి సాంకేతిక నగరంగా అడుగులు వేస్తోంది. క్వాంటం వ్యాలీలో దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం ముందుకు రాగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అమరావతిలో పరిశోధనా కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఐబీఎం 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోగా, దానికి భిన్నమైన క్వాంటం కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఎన్ని క్యూబిట్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను ఏర్పాటు చేయనుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కోసం అమరావతి క్వాంటం వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే మరో భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐబీఎం, ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఒక్క ఐబీఎం సంస్థతోనే ముందుకెళ్తే క్వాంటం కంప్యూటింగ్ ఎంతమేర విజయవంతమవుతుందనే సందిగ్ధంతో ప్రభుత్వం సాంకేతిక దిగ్గజ సంస్థలన్నిటినీ రంగంలోకి దించుతోంది. క్వాంటం కంప్యూటింగ్ లో అనేక సాంకేతికతలుండగా గూగుల్, అమెజాన్, అయాన్క్యూ, రిగెట్టి కంప్యూటింగ్, క్వాంటిన్యూమ్ లాంటి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. సెల్ ఫోన్లు గతంలో అనేకం వచ్చినా శాంసంగ్, యాపిల్ మాత్రమే నేటికీ రాణిస్తున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటం టెక్నాలజీల్లో ఏది ఎక్కువగా ప్రపంచ మార్కెట్ను ఆకర్షిస్తుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమని, అందుకే వివిధ సంస్థల్ని అమరావతి క్వాంటం వ్యాలీకి తీసుకొచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు.